కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం 6 నుండి 9 వచనాల్లో ఈ రీతిగా ఉంటుంది. 6వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ప్రతిరోజు స్తుతిస్తూ ఉంటే ఏమొస్తుంది, ప్రతిరోజు స్తుతిస్తే ఏం జరుగుతుంది, ప్రతిరోజు స్తుతిస్తూ ఉంటే ఏమైనా మేలు కలుగుతుందా అని అడుగుతుంటారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మన నోట ఉత్సాహ స్తోత్రములు ఉన్నట్లయితే అది శ్రమే కానీ మంచి సమయమే కానీ మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల సమయాల్లోనే కానీ అది ఏ సిచ్యువేషన్లోనైనా ఏ సమయంలోనైనా ఏ స్థలంలోనైనా ఏ స్థితిగతుల్లో నుండైనా మన నోట స్తుతి దేవునికి వినబడుతూ ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడో ముందు వచనంలో చదువుకుందాం. అన్ని జనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. చూసారా, మనం 6వ వచనంలో చూస్తే మన నోట ఉత్సాహ స్తోత్రములు ఉన్నట్లయితే 9వ వచనం చివరి భాగంలో మధ్య భాగంలో వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. ఈ ఖడ్గము దేవుడిస్తాడంట. ఎవరికంటే స్తుతించే వారికి మాత్రమే. ఈ ఖడ్గం అంటే అధికారం అని అర్థం. ఈ ఖడ్గముతో ఈ అధికారంతో ఏం చేసుకుంటామో మేము అని మీరు అడగవచ్చు. అయితే ఈ ఖడ్గముతో ఈ అధికారముతో మనం బంధించడానికి అనేక శత్రువులు ఉన్నారు. వ్యాధి ఒక శత్రువు, శాపం ఒక శత్రువు, అంధకార శక్తి ఒక శత్రువు, రోగం ఒక శత్రువు, అప్పు ఒక శత్రువు, ఆర్థిక ఇబ్బంది ఒక శత్రువు, అశాంతి ఒక శత్రువు, కడపట నశింపజేయబడు శత్రువు మరణమని వాక్యం సెలవిస్తుంది. అయితే వీటిని బంధించడానికి మనకు ఈ రెండంచెల ఖడ్గం ఉపయోగపడుతుంది. ఈ ఖడ్గము అందరికీ ఇవ్వబడదు. కేవలము ఉత్సాహ స్తోత్రములు చేయు వారికి మాత్రమే దేవుడు శత్రువులను బంధించే అధికారం, వాటిని జయించే అధికారం కలిగిన ఖడ్గాన్ని దేవుడు మనకిస్తారు. ఈరోజు మీరు అప్పులో ఉన్నారు, అశాంతితో ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు, ఎంతో కాలం అవుతుంది సంతోషించి, ఎంతో కాలమైంది కడుపు నిండా తిని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎటు చూసిన మూయబడిన ద్వారాలు, రోగం వెంబడి రోగం, అనారోగ్యం వెంబడి అనారోగ్యం, అప్పు వెంబడి అప్పు చేయవలసిన పరిస్థితులు, ఇవన్నీ ఎదుర్కొంటున్నారు కదా. మీకు ఒక రహస్యం ఇదే, మీరు జయించడానికి, మీరు విడుదల పొందడానికి, మీరు విజయం చూడడానికి, గొప్పగా జీవించడానికి, సంతోషంగా సమాధానంగా బ్రతకడానికి ఒక్క రహస్యం ఏంటంటే, మీరు ఎప్పుడైతే ప్రతి స్థితిగతుల్లోనూ ప్రతి పరిస్థితుల్లోనూ ఉత్సాహ స్తోత్రాలు, కేవలము స్తోత్రాలు కాదు ఇవి, ఉత్సాహ స్తోత్రాలు. ఇంగ్లీష్లో చూసినట్లయితే హై ప్రైజెస్ అని ఉంటుంది. లెట్ ద హై ప్రైజెస్, ఉన్నతమైన స్తోత్రాలు. మనం ఏ స్థితిగతుల్లో ఉన్నా దేవుణ్ణి ఉన్నతముగా ఉత్తమముగా దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఏదో ఆషామాషిగాను అలవాటుగాను స్తోత్రం 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 అనడం కాదు, కానీ నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వు మహోన్నతుడవయ్యా అని గంభీరమైన స్తుతులు చేయాలి. మన నోటి నిండా ఎప్పుడు ఏ సమయంలోనైనా, ఏ స్థితిగతుల్లోనైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ పోరాటాలు ఎదురైనా, ఏ స్థలంలో ఉన్నా కూడా మనం ఉత్సాహంగా గంభీరంగా నోరు తెరిచి స్వరమెత్తి ఎప్పుడైతే స్తుతిస్తామో అక్కడ దేవుని సన్నిధి బలంగా ఉంటుంది. అక్కడ మనమైతే చాలాసార్లు దేవుణ్ణి ఆరాధించడానికి ఆదివారపు ఆరాధనకు వెళ్ళినా, ఆల్ నైట్స్కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా కూడికలకు వెళ్ళినా, మీటింగ్స్కి వెళ్ళినా, ఏదో అందరూ వింటే ఏమనుకుంటారో అని నెమ్మదిగా స్తుతిస్తుంటాం, నెమ్మదిగా పాడుతూ ఉంటాం. నా స్వరం బాగోలేదు అని చిన్నగా పాడతారు. కానీ మరి స్తోత్రాలు చేయడానికి ఎందుకు వెనకాడతారు? ఎప్పుడైతే మనం నోరు తెరిచి స్వరం ఎత్తి స్తుతిస్తామో నీ పక్కన వారు ఆశీర్వాదాలు పొందుకోకపోతే వారి ఆశీర్వాదాలు కూడా నువ్వే పొందుకుంటావు. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే పొందుకోవడానికి ఆసక్తి కనబరుస్తారో, ఎవరైతే అత్యాసక్తితో ఉంటారో, ఎవరైతే దేవుని సంతోషపెడుతూ ఉంటారో వారికి అధికంగా దేవుడు ఇస్తూ ఉంటారు. దేవుడు వారికి నీకును ఆశీర్వాదాలు ఇవ్వాలని వచ్చాడనుకోండి, నీవు అత్యాసక్తితో కనబడుతున్నావు, వారు స్తుతించట్లేదు, నోరు తెరవట్లేదు, కానీ ఏం చేస్తాడు దేవుడు? వాటిని తీసుకొని వెళ్ళిపోడు, నీకే ఆ రెండు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. పొందుకోవడానికి నీవు సిద్ధమేనా? అయితే నోరు తెరిచి గంభీరంగా స్తుతించండి. పౌలుశీలలు జైల్లో ఉండి ఉత్సాహ స్తోత్రాలు చేశారు. పక్కనున్న వారు సహితం నిద్ర లేచారంట. అంత గంభీరంగా స్వరమెత్తి స్తుతించాలి. అప్పుడు దేవుని సన్నిధి బలంగా మనం పొందుకోగలుగుతాం. చూడండి, కీర్తనల గ్రంథం 150వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏముంది? యెహోవాను స్తుతించుడి. చివరి వచనంలో ఏముంది? యెహోవాను స్తుతించుడి. దావీదు భక్తుడు మరియు కొంతమంది భక్తులు కలిసి రాసిన ఈ కీర్తనల్లో ఈ చివరి కీర్తన చాలా చక్కగా, ఎంత చక్కగా రాయబడి ఉంది కదా. మనం ఎలా స్తుతించాలి అనేది రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, విశేషం ఏంటంటే మొదటి వచనం యెహోవాను స్తుతించుడి, చివరి వచనం కూడా యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. దీన్ని మన జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మనం ఉదయం లేవగానే మొదట సమయం దేవుని స్తుతించడానికి, మన చివరి సమయం దేవుని స్తుతించడానికి. మొదట లేచింది మొదలు ఇతరులతో మాట్లాడడం కాదు, ఇతరుల వార్తలు వినడం కాదు,
ఇతరుల మాటలు వినడము కాదు, దేవునితో మాట్లాడాలి, దేవుని స్తుతించాలి. మనం పడుకునే ముందు, లేచే ముందు మొదటి మాట దేవునితో ఉండాలి, చివరి మాట దేవునితోనే ఉండాలి. మొదటి మాట దేవుని స్తుతించే మాట అయి ఉండాలి, చివరి మాట కూడా దేవుని స్తుతించే మాటలై ఉండాలి. నేనైతే అలాగే చేస్తాను. నా మొదటి మాట ఆయనతోనే, నా చివరి మాట కూడా ఆయనతోనే. అలా ఉండాలి మన జీవితం. కానీ మనం నిద్ర లేచింది మొదలే ఇంకా సనగడం, అమ్మో ఇన్ని పనులు ఉన్నాయి, అమ్మో ఈరోజు అక్కడికి వెళ్ళాలి, ఇంత పని ఉంది, ఇంత దూరం వెళ్ళాలి, ఇంత ప్రయాసపడాలి అని విసుగుతో లేస్తాము, సనుగుతో లేస్తాము, దిగులుతో లేస్తాము, కృంగిపోతూ లేస్తాము. ఈరోజు అప్పుల వారు వస్తారేమో అన్న భయముతో లేస్తాము, ఈరోజు ఏం జరగబోతుందో అన్న వేదనతో లేస్తూ ఉంటాము. కానీ మీరు వాటన్నింటినీ మనసులో పెట్టుకొని వాటినే తలంచుతూ లేస్తే ఆ రోజు ఏమైనా దీవెనకరంగా ఉంటుందా? ఆ రోజు ఏమైనా సంతోషంగా ఉండగలుగుతారా? దానికి బదులుగా మీరు స్తుతిస్తూ లేవండి. స్తుతిస్తూ దేవుని దేవునిలో సంతోషిస్తూ ఆనందిస్తూ దేవుని సంతోషపరుస్తూ లేవండి. ఆ రోజు మీకు దీవెనకరమైన దినముగా ఉంటుంది. మీకు ఏదైతే పోరాటాలు పొంచి ఉన్నాయో అవి కూడా దూరంగా పారిపోతాయి. ఉదయం లేచింది మనం స్తుతిస్తూ లేచినట్లయితే మరణదూత బంధింపబడతాడు, రోగము బంధింపబడుతుంది, అపవాది కార్యాలు బంధింపబడతాయి, ఆటంకాలు బంధింపబడతాయి, ఆలస్యాలు బంధింపబడతాయి. మన నుండి ఏదైనా దోచుకోవాలని ఇతరులు చూసినా కానీ, అపవాది చూసినా కానీ, అది మన సంతోషాన్ని దొంగిలించడానికి ప్రయత్నించినా, మన సమాధానాన్ని దొంగిలించడానికి ఇతరులు ప్రయత్నించినా అవి కూడా బంధింపబడతాయి. ఆ రోజు కలగబోయే నష్టాలు బంధింపబడతాయి, ఆ రోజు జరగబోయే యాక్సిడెంట్స్ బంధింపబడతాయి. ఏది హాని చేయడానికి మన దగ్గరికి రాదు. ఎందుకంటే మన దగ్గర రెండంచులు గల వాడిగల ఖడ్గం ఉంది కాబట్టి. ఎవరైతే స్తుతిస్తారో అది వారికి మాత్రమే అనుగ్రహించబడుతుంది. ఈరోజు మీరు అది కావాలి, పొందుకోవాలని ఆశపడుతున్నారా? ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాధానంగా బ్రతకాలి, నెమ్మదిగా బ్రతకాలి, సంతోషంగా ఉండాలి, నా కుటుంబం ఐక్యంగా ఉండాలి, నా కుటుంబం ఆర్థికంగా మంచిగా ఉండాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, మెరుగ్గా ఉండాలని, అన్ని విషయాల్లో బాగుండాలి, సమృద్ధిగా ఉండాలని ఆశపడతాం. కానీ ఎవరైతే స్తుతిస్తారో వారు మాత్రమే ఆ రీతిగా ఉండగలుగుతారు. కానీ మనం లేచింది మొదలుకొని ఎక్కడ లేని ప్రపంచంలో ఉన్న విచారం అంతా మన మొహంలోనే కనబరుస్తూ ఉంటాము. లేచింది మొదలుకొని మన ముఖము తేటగా ఉండాలి. ఇతరులు మనల్ని చూసి వారి బాధ పోవాలి. మనల్ని చూసిన వెంటనే అంత చిరునవ్వుతో లేవాలి, అంత ఆనందంగా లేవాలి. స్తుతించువాడు సంతోషంగా ఉంటాడు, స్తుతించువాడు సమాధానంగా ఉంటాడు, స్తుతించువాడు స్వాధీనపరుచుకుంటాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను, దేవుడు నీకు ఇచ్చిన దీవెనలను, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను నీవు స్వాధీనపరచుకోగలుగుతావు. అంతేకాని లేచిందే ఇంకా సనుగుతో, గునుగుతో, చింతతో, బాధతో, దిగులుతో లేస్తే ఆ రోజు నువ్వు సరిగ్గా బ్రతకలేవు. దేవునికి ఇచ్చిన వాటిని కూడా నువ్వు పొందుకోలేవు, అనుభవించలేవు. అపవాది చాలాసార్లు మన రోజును పాడు చేయడానికి వాడు రోజంతటి మీద అధికారం తీసుకోవాల్సిన అవసరం లేదు. మొదటి కొన్ని క్షణాలు, మొదటి కొన్ని నిమిషాలు అధికారం తీసుకుంటే ఇంకా రోజంతా వాని చేతులకే మనం వెళ్ళిపోయినట్లు అయిపోతాం. మనం మొదటి గడియ లేచింది చాలా ఇంపార్టెంట్. మనం ఆ దినంలో మొదటి ప్రారంభాన్ని ఎలా ప్రారంభిస్తున్నామో చాలా ప్రాముఖ్యము. మనం మొదటి గడియ, మనం లేచింది మొదలు ఏ మాటలు మాట్లాడుతున్నాం, ఏ తలంపులు తలంచుతున్నాం, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఏ చాయిసెస్ తీసుకుంటున్నాం. కొన్నిసార్లు మన ఫ్లెష్ అంటది ఫోన్ తీసుకోని, కొన్నిసార్లు మన స్పిరిట్ అంటది బైబిల్ తీసుకోని. మరి ఆ రెండిట్లో నువ్వు ఏ చాయిస్ తీసుకుంటున్నావు, ఏ నిర్ణయం చేస్తున్నావో ఆ దినము దానిపై ఆధారపడి ఉంటుంది. నీవు వాటికి అధికారం ఇచ్చినట్లు అయిపోతుంది. అందుకే ఉదయం లేచినది మనం మాట్లాడే మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ రోజు ఏదైతే యోచిస్తామో, ఏదైతే పలుకుతామో, ఏదైతే తలంచుతామో ఆ దినాన మనం వాటిని అనుభవిస్తాం. ఇంకో రహస్యం చెప్పమంటారా? మనం చాలాసార్లు ఇతరులు మనల్ని గౌరవించాలి, ఇతరులు మనల్ని ప్రేమించాలి, మనల్ని చూసి భయపడాలి, మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మన మాట వినాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. సర్వసాధారణంగా ప్రతి ఒక్క మనిషి అలాగే అనుకుంటారు. అయితే దేవుడు సౌలును విడిచి దావీదుకు తోడైనాడు అని సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. సౌలుని ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో దావీదుకు తోడైండుటను చూచి సౌలు భయపడ్డాడంట. చూసారా? దేవుడు మనకు తోడై ఉంటే మనుషులు మనకు భయపడతారు. దేవుడు మనకు తోడై ఉంటే రోగాలు భయపడతాయి. దేవుడు మనకు తోడై ఉంటే అపవాది భయపడతాడు. దేవుడు మనకు తోడై ఉంటే ఏది మన దరి చేరదు. మరి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఆయనను స్తుతించు వారికి. దావీదు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని స్తుతించాడు. దావీదు గుహల్లో దాక్కొనవలసి వచ్చినా కూడా స్తుతించాడు. దానియేలు సింహాల బోనులో ఉన్నా కూడా దేవుని స్తుతించాడు. చూసారా? అలాంటి వారికి దేవుడు తోడై ఉంటాడు. పౌలుశీలలకి దేవుడు ఎందుకు తోడై ఉండి అద్భుతం జరిగించాడు? దేవుడిని వారు స్తుతిస్తున్నారు కాబట్టి, ఉత్సాహగానాలతో దేవుడిని వారు మహిమపరుస్తున్నారు కాబట్టి దేవుడు వారికి తోడైండి వారిని మహిమపరిచాడు, వారిని ఘనపరిచాడు. ఈరోజు మనమైతే ఘనతను ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈరోజు మనం గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దేవుడు స్తుతించు వారికి తోడై ఉంటాడు. అప్పుడు మనుషులందరూ వారిని చూసి భయపడతారు.
మనం ఈ రోజుల్లో దావీదులాగా శ్రమలను అనుభవించట్లేదు. దావీదు లాంటి శ్రమల గుండా, సమస్యల గుండా, పోరాటాల గుండా వెళ్ళట్లేదు. ఆయన అనుభవించినటువంటి కష్టాలు మనం ఒక్క పాలు కూడా అనుభవించలేదు. కానీ దావీదు చూస్తే అన్ని క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్ళినా కూడా దేవుని స్తుతించి, దేవుని మహింపరిచి గొప్ప మహాచక్రవర్తి అయ్యాడు. ఈరోజు దావీదు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. దావీదు స్తుతించిన దేవునే నీవును స్తుతిస్తున్నావు. దావీదును గొప్ప చేసిన దేవుడు నిన్ను కూడా గొప్ప చేయగలిగిన సమర్థుడు. ఆ రోజు దావీదుని ఎంత ప్రేమించాడో ఈ రోజు నిన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాడు. దావీదు స్తుతిస్తే గొప్ప చేసిన దేవుడు, దావీదు స్తుతిస్తే ఆ యొక్క స్తుతిని అంగీకరించి స్థితిని మార్చిన దేవుడు ఈరోజు నీవు స్తుతిస్తుంటుండగా వినడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ స్థితిని మార్చడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. దావీదుని ఎంత ప్రేమించాడో నిన్నును అంతే ప్రేమిస్తున్నాడు. దావీదు కాలంలో ఏ రీతిగా ఉన్నాడో ఆయన నేడును అదే రీతిగా ఉన్నాడు. ఆయన శక్తి తగ్గలేదు, ఆయన బాహు తగ్గలేదు, ఆయన బలము తగ్గిపోలేదు. ఆయన విననేరకుండా ఉండడానికి ఆయన చెవులు మందము కాలేదు, ఆయన సహాయం చేయకుండా ఉండడానికి ఆయన హస్తము కొరచ కాలేదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుని నీవు స్తుతిస్తున్నావు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉన్న దేవుని నీవు స్తుతిస్తున్నావు. దేవుడు వారి జీవితంలో అద్భుతము చేశాడు అంటే నీ జీవితంలో కూడా చేయడానికి సమర్థుడే. వారు స్తుతించినంతగా నీవు స్తుతించడానికి సిద్ధమేనా మరి? అయితే ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకుందాం. నా దినము మొదటి గడియ దేవునితో స్తుతించడానికి ఉపయోగిస్తాను. నా దినము చివరి గంట దేవుని స్తుతించడానికి ఉపయోగిస్తాను. నేను లేచిన కొన్ని నిమిషాలైనా తీర్మానం తీసుకోండి. నేను లేచిన నా మొదటి సమయం దేవునికి ఇస్తాను. నా చివరి సమయం, నా దినంలో చివరి సమయం నా దేవునితోనే ఉంటుంది. నా మొదటి మాట దేవునితోనే, నా చివరి మాట దేవునితోనే అని మీరు తీర్మానం తీసుకోండి. అప్పుడు దేవుడు మీకు తోడయండి దినమంతా మిమ్మల్ని నడిపిస్తాడు. దినమంతా మీకు సహాయం చేస్తాడు. దినమంతా ప్రతి పోరాటంలో నుండి మిమ్మల్ని తప్పిస్తాడు. ప్రతి శోధనలో నుండి మిమ్మల్ని తప్పిస్తాడు. జయం ఇస్తాడు. మిమ్మల్ని గొప్ప చేస్తాడు. మిమ్మల్ని నిలబెడతాడు. మీకు విజయాన్ని ఇస్తాడు. మిమ్మల్ని గొప్ప సాక్షులుగా నిలబెడతాడు. కాబట్టి ఆయనను స్తుతిస్తూ ముందుకు సాగుదాం.